ఓం శ్రీ సాయిరామ్. నా పేరు శారదా శ్రీనివాస్. మా వారు నేను ఇద్దరం కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లోనే చేసి రిటైర్ అయ్యాం. మాకొక బాబు. ఆయన బీఎస్సీ మీడియా గ్రాఫిక్స్ యానిమేషన్స్ చేసి డిజైనింగ్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. స్వామి గురించి చెప్పాలి అంటే నాకు 10 సంవత్సరాల వయస్సు నుంచి స్వామి ఎన్నో రకాల అనుభవాలని, అనుభూతుల్ని ఇచ్చారు. తిరువూరు కృష్ణా జిల్లాలో చదువుకోవటానికి మేమందరం అక్కడున్నప్పుడు భజనగా వినిపిస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ ఆ పక్కింట్లోకి వెళ్ళాను నేను. వెళ్ళేసరికి అద్భుతమైన స్వామి పెద్ద ఫోటో అన్నమాట. అది ఏంటి అంటే స్వామి చిత్రావతి తీరంలో కృష్ణుడి విగ్రహం, బంగారు విగ్రహాన్ని తీసి ఇట్లా ఒళ్ళో పెట్టుకున్నటువంటి విగ్రహం అన్నమాట అది. ఆ పక్కనే షిరిడి సాయిబాబా ఫోటో. అట్లా స్వామి తన ఒళ్ళో కృష్ణుడి విగ్రహం పెట్టుకున్నారు. స్వామి అలా కూర్చున్నారు. చిరునవ్వుతో ఉన్నారు. అద్భుతమైన చిరునవ్వుతో ఒళ్ళో కృష్ణుడున్నాడు. ఆ దృశ్యము 10 సంవత్సరాల నా పసి మనసులో ప్రింట్ అయిపోయింది. అలా నిలబడి గుమ్మంలో చూస్తూ ఉంటే ఆ భజన చెప్తూ ఉన్న ఆవిడ లోపలికి రా అమ్మా అని చెప్పి సైగ చేసి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. భజన అయిపోయిన దాకా అలా చూస్తూ కూర్చున్నాను. భజన అయిపోయిన తర్వాత అప్పుడు అడిగాననమాట. పెద్దమ్మ ఈయనెవరు అని. అంటే స్వామి అమ్మ ఇప్పుడు సాయిగా భూమి మీద ఉన్నాడు అని ఒక మాట చెప్పారు. ఆహా! అన్నాను అర్థమయ్యి కాకుండా. ఆ పక్కన షిరిడి సాయిబాబా ఫోటో ఉంది పెద్దది. ఎప్పుడూ అలా పెట్టేవారనమాట. 2, 3 సార్లు ఆ అట్రాక్షన్‌తోని వాళ్ళ ఇంటికి పదే పదే ఎళ్ళేదాన్ని నేను. వెళ్తే ఒకసారి అడిగాను. పెద్దమ్మ ఈ ముసలాయన మన స్వామికి నాన్నగారా అని అడిగాను. కాదమ్మా స్వామి పూర్వ అవతారం అని చెప్పారు అమ్మ. ఓహో! అనుకున్నాను. ప్రతి శనివారం వాళ్ళ ఇంట్లో సత్యసాయి భజన జరిగేది. సత్యసాయి యొక్క అనుభవాన్ని, మొదటి అనుభవాన్ని నేను పంచుకున్నాను ఆ 10 సంవత్సరాల వయసులో. అప్పటినుంచి అసలు మా ఇంట్లో ఎవ్వరికీ స్వామి తెలీదు. అప్పటినుంచి కూడా ఇంకా స్వామి అంటే ఒక తెలియని ఆరాధనా భావం కలిగింది నాకు. నాకు చాలా చిన్న వయసులో అంటే 6 సంవత్సరాల వయసులోనే మా అమ్మగారు చనిపోయారు. ఆ పక్కన ఆవిడ సులోచనమ్మ గారు ఆవిడ పేరు. వాళ్ళిద్దరు తోటికోడళ్ళు ఉండేవాళ్ళు. శారదమ్మ గారు అని పిల్లలు వాళ్ళకి చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు. 2 ఫ్యామిలీస్ కలిసి అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ కదా ఉండేవి. భజన జరిగేది. ఆవిడ నన్నెంతో ప్రేమగా చూసేవారు. తలంటు పోసేవారు, చిక్కు తీసేవారు. చాలా ప్రేమగా చూసేవారనమాట. అసలు నాకర్థమయ్యేది కాదు. ఈవిడ అంతమంది పిల్లలు ఆవిడకే నలుగురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు వాళ్ళు. అయినా గూడా మమ్మల్ని గూడా ఎంత ప్రేమగా చూస్తున్నారు అనంటే ఆవిడ చెప్పేవారనమాట. నా దగ్గర ఒక్క తల్లి ప్రేమే ఉందమ్మా. స్వామి దగ్గర 1000 తల్లుల ప్రేముంది అని చెప్పేవారు. అలా స్వామి అనుభవాలు చెప్తుండారు. మధ్యాహ్నం పూట వాకిట్లో మంచమేసుకొని పడుకుంటే, నేను గూడా వెళ్లి పక్కన పడుకుంటే సనాతన సారథి చదివి వినిపించేవారు ఆవిడ. సనాతన సారథిలో కథలు, స్వామి అనుభవాలు, పుట్టపర్తిలో స్వామి చేసే సేవలు, కార్యక్రమాలు, స్వామి ఫోటోస్ చూపిస్తూ చెప్తూ అట్లా స్వామి పట్ల నాకు ఒక అద్భుతమైన ఆరాధనా భావాన్ని పెంచారు. భక్తి అనేది అది బాహ్యమైనటువంటిది. ఆరాధన అంటే ఆత్మకి సంబంధించినటువంటిది. నేనెప్పుడు కూడా చిన్నప్పుడు స్వామిని దేవుడు, దేవుడు, దేవుడు అని అందరూ చెప్పారు గానీ, ఆయనని ఒక పరిశీలన దృక్కోణం నుంచి స్వామిని చూస్తూ వచ్చాను నేను వయసు పెరుగుతూ ఉన్నప్పుడు. సత్తుపల్లిలో ఇంటర్మీడియేట్‌కి జాయిన్ అయిన తర్వాత సాయి భజన్స్ చాలా ఎక్కువగా జరిగేవన్నమాట. వర్ధన ఆంటీ వాళ్ళు, వాళ్ళంతా భజన చేస్తూ పిలిచేవాళ్ళు. అక్కడికి వెళ్లి భజనలో కూర్చునేదాన్ని. ఆ భజనలో కూర్చున్నప్పుడు ఒక రకమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి వైబ్రేషన్‌ని అనుభవించేదాన్ని. 24 ఇయర్స్ నా మ్యారేజ్ అయ్యే వరకు సత్తుపల్లిలోనే ఉన్నాం. అప్పుడప్పుడు స్వామి భజన్స్‌కి వెళ్ళడము, వాళ్ళు పెద్దవాళ్ళు స్పీచెస్ చెప్తుంటే వినడము, ఇంకా అలాగా స్వామి పట్ల ఒక ఎనలేని భక్తి భావం అనేది నాలో పెనవేసుకుపోయింది. స్వామి ఖచ్చితంగా దర్శనమిస్తారు. ఖచ్చితంగా అనుభూతిస్తారు. అందులో సందేహమే లేదు. యద్భావం తద్భవతి అన్నట్టు ఎవరైతే ఏ భావనతో అయితే కొలుస్తారో, ఏ భావనతో అయితే పిలుస్తారో, ఏ భావనతో అయితే ఆయనని తలుస్తారో, ఆ భావనతోనే స్వామి ప్రత్యక్షం అవటం అనేది మనకి శతదా సహస్రదా అనుభవపూర్వకమైనటువంటి విషయం సాయి భక్తులందరికీ కూడా.
ఇక ఆ చిన్నప్పుడు స్వామి అంటే ఒక అనుభూతి, స్వామి అంటే ఒక అనుభవం, స్వామి అంటే ఒక ఆనందం, స్వామి అంటే ఒక కథ, స్వామి అంటే ఒక పాట, స్వామి అంటే ఒక ఆట అని మాత్రమే తెలుసు. బిఫోర్ మ్యారేజ్ మా నాన్నగారు పుట్టపర్తి వెళ్ళారు. మేమెవ్వరం వెళ్ళలేదు అప్పుడు. మా నాన్నగారు బాగా తీర్థయాత్రలు చేసేవారు. పుట్టపర్తి వెళ్ళి ఆయన ఏం చేశారంటే సత్యం శివం సుందరం స్వామి జీవిత చరిత్ర పుస్తకాలు కొనుక్కొచ్చారు. నాకు పుస్తకాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. చెప్పక్కర్లేదు సాయి భక్తులకి. సత్యం శివం సుందరంలో ఉన్న అద్భుతాలు, ఆ అనుభవాలు, అనుభూతులు పుస్తకం చదువుతుంటేనే కలిగే ఆనందం, ఇక చెప్పననివి కానటువంటి ఒక వర్ణింపనలివి కానటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన అది. మ్యారేజ్ అయింది. అప్పుడు స్వామి కార్యక్రమాలకి కొంచెం గ్యాప్ వచ్చింది. మా వారికి భద్రాచలంలో జాబ్ వచ్చింది. 92 సెప్టెంబర్‌లో మా బాబు పుట్టాడు. 93 జూన్‌లో జాబ్ వచ్చింది. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంటి ఎదురుగానే ఒకళ్ళ పెద్ద ఎత్తైన అరుగులు ఉన్న ఇల్లుండేదనమాట. సీతమ్మ గారంటారు. వాళ్ళ ఇంట్లో భజన జరిగేది. ప్రతి శుక్రవారం వాళ్ళు భజన పెట్టుకునేవాళ్ళు. ఆ భజన పాట వినగానే నాకు ఆనందంగా గబగబా వెళ్ళిపోయాను. స్వామొచ్చారు. వచ్చి కూర్చుని చెప్పారు. "బంగారు ఏడుస్తున్నావా? కడుపులో నొప్పిగా ఉందా? అవసరం లేదు. నీకు ఆపరేషన్ అవ్వదు. అవ్వకుండానే అయిపోతుంది. నీకేం బాధ లేదు" అన్నారు. ఇదంతా నిజమా? కలా? అనుభవం అనేదంటే కేవలము భగవంతుడు మాత్రమే మనకు అలాంటి సత్యాన్ని చెప్పగలుగుతాడు కాబట్టే ఆయన సత్య సాయి అయినారు. మామూలు సాయి కాదు. సత్య సాయి అంటే సత్యమే సాయిగా అవతరించారు అని. సత్యం అంటే నాశనము లేనటువంటిది. సత్యమే దైవం. ఆ సత్యం అంటే ఏంటి అనేది కూడా స్వామి చెప్పారు. ప్రేమే సత్యం, ప్రేమే నిత్యం, ప్రేమే దైవం, ప్రేమే ధర్మం, ప్రేమే అంతా సర్వస్వం అని ప్రేమ స్వరూపుడుగానే నేను అవతరించానని చెప్పారు. నిత్య సత్యమైనటువంటి ఆ ప్రేమ మూర్తి, ఆ కరుణామూర్తి తన కరుణని, ప్రేమని ఆ రకంగా భక్తుల మీద కొన్ని కోటాను కోట్ల మంది భక్తుల మీద కురిపించారు. వెన్నెలలాగా చల్లదనాన్ని పంచిపెట్టారు అని అంటే ఎవ్వరికి ఎప్పటికీ అతిశయోక్తి కానే కాదు. అవతార పురుషుడు లేదా సిద్ధ పురుషుడా, లేకపోతే యోగ, లేకపోతే దేవుడా, గురువా, రకరకాలుగా అందరూ మాట్లాడుతూ ఉంటే స్వామి సత్యం, స్వామి నిత్యం అంటున్నాం కదా. సత్యసాయి యొక్క అనుభవం, అనుభూతులు ఎలా ఉంటాయనేది భద్రాచలంలో సత్యసాయి సేవా సమితికి అస్తమానం వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. ఒకరింట్లోనే సత్యసాయి భజన్స్ జరిగేవి. అదే మందిరంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పుడు మందిరం లేదు. తర్వాత మందిరాలు కట్టారు గానీ మేమున్నప్పుడు మందిరం లేదు. అయితే ఆ రాజుగారి ఇంట్లో భజన జరుగుతుంటే అందరూ వాళ్ళు స్వామి ఫోటోలో నుంచి విభూది వస్తుంది, అట్లా విభూది వస్తుంది, ఇట్లా విభూది వస్తుంది అని లీలలు చెప్తుంటే అసలు విభూది ఎలా వస్తుంది? ఇదంతా నిజమేనా? అంటే సందేహం ఎప్పుడైనా స్వామి చెప్తారు. ఏంటంటే ప్రశ్న నీ మనసులో తెలుసుకోవాలనే ఆశతో, ఆరాటంతో, జ్ఞానం పొందాలనే ఆశతో ఒక ప్రశ్న, ఒక సందేహం నీలో ఉద్భవించిందనుకో, దానికి జ్ఞానాన్నే నేనే సమాధానం చెప్తానన్నారు స్వామి. ఎందుకంటే నిరూపణ లేకుండా ఏది కూడా సత్యం కాదు. అలాంటిది స్వామి అలాంటి అనుభవాలే ఇస్తారు ఎవరికిచ్చినా కూడా. ఇప్పుడు అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఇట్లా విభూది వచ్చింది, వీళ్ళ ఇంట్లో ఇట్లా విభూది వచ్చింది, అది ఇది అని చెప్తూ ఉంటే ఇది నిజమా? ఇది నిజమా అనుకునేదాన్ని. రమణ గారని ఒక ఆయన ఉండేవారు. పాపం అన్‌ఫార్చునేట్‌లీ ఆయన నగర సంకీర్తనలోనే స్వామి భజన పాడుతూ హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోయారు. చాలా అద్భుతమైనటువంటి సాయి డివోటీ ఆయన. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు. "అమ్మ శారదమ్మ ఇలాగా, ఇలాగా" అని. అయితే వాళ్ళ ఇంట్లో భజన పెట్టుకున్నారు. ఆ సమితిలోనే భజన పాడుతూ ఉన్నారు. నేను కూడా భజన పాడదామని నేనెప్పుడు భజన పాడను వినడమే గాని, ఆ రోజు ఎందుకో నేను భజన పాడాలి, పాడాలి. ఒకవేళ మధ్యలో పాడితే తప్పు పాడతానేమోనని ఒక డైరీ అన్నమాట. ఆ డైరీ ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాను. కూర్చొని భజన పాడదామని ఆ డైరీలో ఇట్లా ఓపెన్ చేసి భజన ఇలా మొదలు పెడుతూ ఉంటే ఆ చేతుల్లో నుంచి పైన చేతుల్లో నుంచి కింద డైరీలో నుంచి విభూది రావటం మొదలుపెట్టింది. నాకు అసలు పాడుతున్నానా వణుకుతున్నానా ఏం అర్థం కాలేదు. అసలు డైరీలో నేను రోజు రాసుకుని పాటలు పాడుకుని రోజు పెట్టుకునే డైరీలో ఎట్లా లోపల నుంచి విభూది వస్తుంది? అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది అద్భుతం కాక మరేంటి?
కాబట్టి స్వామి సత్యం. నేనిది నిజమేనా స్వామి అని అడిగినందుకు ఆయన నాకిచ్చిన అనుభవం అదనమాట. ఇదొక అత్యద్భుతమైన అనుభవం, అనుభూతి. ఇలా కింద నుంచి డైరీలో నుంచి, పేజీల్లో నుంచి విభూతి రావడం, తాళమేస్తాం కదా చేతుల్లో, ఇట్లా పౌడర్‌గా రాలడం. ఇలాగా ఒక అత్యద్భుతమైన అనుభూతి అనమాట. విభూతికి సంబంధించి స్వామి నాకిచ్చిన అనుభవం అది. తర్వాత విభూది లీలలు చాలా జరిగాయి మా ఇంట్లో. ఆ తర్వాత మేము కల్లూరు ట్రాన్స్‌ఫర్ అయిపోయి కల్లూరొచ్చేసాం. కల్లూరొచ్చిన తర్వాత అక్కడ కూడా నాకు సమితి లేదు. ఇక్కడికి వెళ్లి భజన్స్ జరగట్లేదు. ఎట్లా అనే ఒక దిగులనమాట. అలా బాధపడేదాన్ని. ఆ తర్వాత అక్కడ శ్రీనివాసాచార్యులు గారని ఒకాయన స్వామి డివోటీ. ఆయన ఇంకా తర్వాత ఆయనెమ్మట తీసుకువెళ్ళటం, భజన్స్, పక్క ఊర్లకి వెళ్ళటం అట్లా. చిన్న చిన్న సేవా కార్యక్రమాలు. అంటే ఇంట్లో భోజనం వండేసి క్యాన్‌లో పెట్టుకొని తీసుకొనెళ్ళి అక్కడ అందరికి పెట్టడం. అలాగా ఆయన చేయించేవారు. అలా అయిపోయిన తర్వాత అక్కడ ఒక 2, 3 ఇయర్స్ ఉన్నాము. అశ్వరావుపేట ట్రాన్స్‌ఫర్ అయింది. అశ్వరావుపేట ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత అసలు ఈ ఊరు చూసి చచ్చ భయపడ్డా నేను. వామ్మో! ఏంటి ఇట్లా అనుకున్నా. అనుకున్న తర్వాత సరే ఒక ఇల్లు చూసుకున్నాం. చిన్న ఇల్లు. ఒక రూము, ఒక బెడ్‌రూము, ఒక కిచెన్ అదే దొరికింది. తిరగంగా 20 రోజులు తిరిగితే ఆ ఇల్లు దొరికింది. 2000 సంవత్సరంలో. వారం రోజులు గడిచింది. సత్యసాయి సమితి ఎక్కడుందో తెలీదు. భజన మండలి తెలీదు. ఊళ్ళో ఎవరు తెలీదు. ఫోన్ చేశాను. తాతయ్య గారు ఇక్కడ నేనుండలేను. కల్లూరు తీసుకెళ్ళిపోండి నన్ను. ఇక్కడ స్వామి కనపడట్లేదు. భజన మందిరం లేదు. ఏం లేదని ఏడ్చేసా ఫోన్‌లో. ఆయన పాపం అక్కడి నుంచి కల్లూరు నుంచి చాలా పెద్దాయన ఆయనొచ్చారు. బస్‌లో వచ్చి మందిరానికి తీసుకెళ్లారు ఇక్కడ. అసురావుపేటలో మందిరానికి తీసుకెళ్ళి నన్ను పరిచయం చేసి, మా అమ్మాయి చాలా చక్కగా మాట్లాడుతుంది. చక్కగా భజన్స్ పాడుతుంది. సత్సంగం చెప్తుంది. సమితి కన్వీనర్ గారు ఒంటిపల్లి రాజేశ్వరరావు గారున్నారు. ఆయన అప్పుడు సమితి కాదు. అప్పుడు కేవలం భజన మండలి మాత్రమే. సమితిగా గుర్తింపు పొందలేదు. అయితే సమితిగా గుర్తింపు పొందాలి అని నేను ఇక్కడికొచ్చిన తర్వాత ఆయన ప్రతి ఇంటికి పాపం సత్సంగానికి తీసుకెళ్ళేవారు. పక్కన ఊర్లకు కూడా తీసుకెళ్ళేవారు. నాకంటూ తెలిసిన సేవ, స్వామికి నేను చేసిన సేవ మొట్టమొదట సత్సంగం చెప్పడమే. దాదాపుగా అశ్వరావుపేటలో ప్రతి ఇంట్లో నేను సత్సంగం చెప్పని ఇల్లనేది లేదు. ఆ విధంగా నేనిక్కడ అశ్వరావుపేటలో సత్సంగం చెప్పడం. ఆ తర్వాత ఇహ గ్రామ సేవల్లో పాల్గొన్నాం. అప్పుడు విఠలరావు గారు ఉండేవారు. "నువ్వు బాల వికాస్‌ని బాధ్యత వహించు" అని చెప్పేవారు. ప్రత్యేకమైన బాధ్యతలు, పదవీ స్వీకారాలు నాకేం వద్దండి. నాకు తోచిన సేవ మాత్రం నేను చేస్తాను అని చెప్పాను. ఎప్పుడు పదవికి మాత్రం నేను దూరంగానే ఉన్నాను. పదవి అనంగానే ఒక్కొక్క అహంకారం తోడవుతుంది. అదే బాధ్యత అంటే ప్రేమ తోడవుతుందని చెప్పారు స్వామి. నువ్వు పదవిగా చూడకు, బాధ్యతగానే చూడు అంటే ఏమో చెప్పలేను. నేను గూడా మామూలు కామన్ హ్యూమన్ కదా! అలాంటప్పుడు నేను పదవి అనేది నాకొకటి అంటగట్టారనుకోండి బాబా మీరు, అంటగడితే నాకు కొద్దిగంత పెరగొచ్చు. సో, నాకదొద్దు. నేను సేవ చేస్తాను. బాధ్యతగా చేస్తాను. బాధ్యతలో నుంచి ప్రేముంటుంది. ప్రేమలో నుంచి ఒక బాధ్యత స్వీకారం ఉంటుంది కాబట్టి, స్వామి అదే చెప్పారు. నేను అదే చేస్తాను అని చెప్పాను. అలాగే నాకు తోచిన సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాను. డిస్ట్రిక్ట్ కన్వీనరు మాదిరాజు రామచంద్రరావు గారు ఉండేవారు. వారు అనేవారు ఎప్పుడు, "నీ సంపాదనలో 1% ఇవ్వు స్వామికి" అని. 1% ఇలా ప్రత్యేకంగా ఒక క్రమబద్ధంతోనైతే నేను ఇవ్వలేదు గానీ, స్వామి ఏం చెప్పారు? స్వామి ఏం చేయమని చెప్పారు? ఎలా బతకమని చెప్పారు? ఎలా జీవించమని చెప్పారు? జీవితం అంటే ఏంటి? జీవనం అంటే ఏంటి? స్వామి చెప్పిన తత్వాన్ని నేను గ్రహించుకుని, జీర్ణించుకుని, నేను చేస్తున్న వృత్తిలోనే నేను ఏ రకంగా సేవ చేయగలను అన్న ఒక కాన్సెప్ట్‌తో నేను ముందుకెళ్ళిపోయా. పిల్లలు నా ఎదుర నేను పనిచేసింది గవర్నమెంట్ కాలేజ్‌లో పనిచేశా. గవర్నమెంట్ కాలేజ్‌లో పనిచేసినప్పుడు చాలా పూర్ స్టూడెంట్స్. అసలు వాళ్ళకి ఒక పూట తినడానికి కూడా ఉండదు. అలాంటి పిల్లలకి నిజంగా నేను సేవ చేశాను, లేకపోతే నేను అలా అంటే అది నిజంగానే అహంకారం కిందకొస్తుంది. మా వారు, నా కొడుకు గూడా నాకు సహకరించబట్టే. దాదాపు ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత 11, 12 సంవత్సరాల వరకు జీతం అనేది ఏ రోజు ఇంటికి తీసుకొచ్చి నా జీతం ఇంట్లో ఖర్చు పెట్టలేదు. దానికెవ్వరూ మాట్లాడలేదు. ఎందుకనంటే అక్కడ ఉన్న పిల్లల సిట్యుయేషన్ అది. కనీసం మధ్యాహ్నం అన్నం తినడానికి కూడా వాళ్ళకి
లేనటువంటి పిల్లలు వచ్చి చదువుకునేవాళ్ళు. వాళ్ళకి ఫీజులు కట్టటానికి వచ్చే నెల జీతంలో చాలా వరకు దానికే సరిపోయేది. ఎగ్జామినేషన్ ఫీజులకి, బట్టలకి, పుస్తకాలకి, నోట్స్‌లని, పెన్నులని అలా ఇచ్చేస్తూ ఉండేదాన్ని. అది కేవలం స్వామి ఇచ్చారని చెప్పి మాత్రమే ఇచ్చేదాన్ని. స్వామి ఒకసారి చెప్పారు, "నీ లెక్క నీకు చక్కంగుండగా దేవుని లెక్కలు వేరే ఉండగా." స్వామి చెప్పారు, "నీ లెక్కలేమో నీకున్నాయి. కానీ దేవుని లెక్కలు వేరే ఉండగా సరిచేయక ఎవ్వడికి కొదవ." ఎవరికి కుదురుతుంది ఈ లెక్కలు సరిచేయటానికి? దేవుడికున్న లెక్కలు వేరే. ఆ లెక్క ప్రకారమే ఇక్కడ ప్రకృతి నడుస్తుంది. ఆ లెక్క ప్రకారమే సమతులు నడుస్తాయి. ఆ లెక్క ప్రకారమే ఏదైనా నడుస్తుందని చెప్పారు స్వామి. అందుకనే స్వామి అంతా నీ ఇష్టం. నా కళ్ళెదురుగా కష్టం కనపడితే నేను ఇస్తానే తప్పితే, నేను ఇవ్వకపోతే నీ పుట్టినరోజుకి భోజనాలు జరగవా? నేను ఇవ్వకపోతే నీకు నీ సమితి పరంగా నీకు అమృత కలశాలు అందవా? నేను ఇవ్వకపోతే ఇది జరగదా? కానీ నేను చేసే సేవ నీకు తెలుసు. నన్ను ఎవరు విమర్శించినా సరే నేను పట్టించుకోను. నా కళ్ళెదురుకున్నటువంటి కష్టానికి మాత్రమే నేను స్పందిస్తాను. అది నువ్వు చెప్పిన నీతే. నీ కంటితో నువ్వు చూసిన కష్టానికి నీ హృదయం స్పందించి నువ్వు సేవ చేస్తే ఆ ఆనందం కళ్ళల్లో కనపడితే అదే నేనని చెప్పావు కదా నువ్వు. అందుకే నేను చేస్తాను స్వామి అని చెప్పాను నేను. అందుకే స్వామి నిజంగా ఆయన మాటలు స్వామి మాటలే ఇవి అని అనుకోవడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి అంతరార్థాలతో కూడిన చిన్న 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 మాటలు మాట్లాడతారు స్వామి. పెద్ద మాటలు నాకులాగా పెద్ద పెద్ద స్పీచ్ చెప్పరు ఆయన. చిన్న మాటలతోనే. అందుకనే అన్నారు చక్కగా, "నీ లెక్క నీకు చక్కగా ఉండక దేవుని లెక్కలు వేరే ఉండగా" అన్నారు. దేవుడి లెక్కలు వేరే ఉన్నాయి. దానికి నీకు సరికాదు. నువ్వు నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తా అన్నారు స్వామి. అందుకనే నా జీవితం నేను అలా ఖర్చు పెట్టాను. అలా సేవ చేశాను. ఎంతో మంది పిల్లల్ని చదివించాం మేము. ఆఖరికి ఒక బ్లైండ్ అమ్మాయిని, ఆ అమ్మాయికి అసలు పుట్టుకుట్టి ఆ అమ్మాయికి కళ్ళు కనిపించవు. బ్రైలీలో 10th క్లాస్ వరకు తిరుపతిలో చదువుకొని నేను జీనిమల్ కాలేజ్ జాబ్ చేసేటప్పుడు వస్తే 2 సంవత్సరాలు కష్టపడి ఆ పాపను చదివించాను నేను. స్వామి నువ్వే ఈ పాప జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకున్నానని. ఆ 2 సంవత్సరాలు స్వామి తోడు నీడగా ఉండగా ఆ అమ్మాయిని చదివిస్తే ప్రతిఫలం ఏంటో తెలుసా అండి? ప్రతిభ అవార్డు వచ్చింది ఆ అమ్మాయికి. అమరావతిలో సెక్రటేరియట్ లో చీఫ్ సూపరింటెండెంట్ గా జాబ్ చేస్తోంది. ఆ అమ్మాయి జీవితం సెటిల్ అయిపోయింది. తండ్రి చనిపోయాడు, తల్లి ఒక్కతే. అట్లాంటి స్థితిలో ఉన్న ఆ అమ్మాయికి స్వామి ఆసరా ఇచ్చారు. స్వామి ఆయన యొక్క ధైర్యంతోనే నేను ముందు అడిగేసి ఆ అమ్మాయిని చదివించగలిగాను. సమాజానికి సేవ చేయటం కోసం స్వామి చెప్పారు, "సమాజం 4వ బిడ్డ నాకు" అన్నారు. ఆయన 4వ బిడ్డలో నేను ఒకదాన్నే కదా. ఆయన 4వ ఊపిరిలో నేను ఒక దాన్నే కాబట్టి అందరితో ఉండాలి అన్నట్టుగా నా సేవా కార్యక్రమాల్ని ఆ విధంగా నేను చేశాను. అలాగే 5గురు అమ్మాయిల్ని మా ఇంట్లో ఉంచుకుని నేను చదివించి పంపించాను. అందులో ఒక అమ్మాయి ఈవెన్ తల్లి తండ్రి కూడా లేరు. 14 సంవత్సరాలు పెంచి పోషించి ఆ అమ్మాయిని ఎంఏ బీఈడి చేయించి పెళ్లి కూడా చేసేసాం ఆ అమ్మాయికి. అంటే నాకు ఒక అనాథాశ్రమం నడపాలని కోరికుండేది. స్వామికి ఎన్నోసార్లు చెప్పాను, అది నడపలేకపోయాను. కానీ నా జీవితంలో నా కోరిక, నా ఆశయం నెరవేరేలాగా ఆ బిడ్డను నాకు తెచ్చిచ్చారు స్వామి. నాకు చూపించారు. తెలిసిన వాళ్ళు, ప్రిన్సిపాల్, మా లెక్చరర్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరు కూడా 14 ఏళ్ల అమ్మాయిని నువ్వు తీసుకొని వస్తున్నావు, ఎవ్వరు లేరు అంటున్నావు, అసలు ఆడపిల్లని పెంచటం ఈ రోజుల్లో ఎంత కష్టం అన్నారు. నాకు స్వామి ప్రసాదం. మా వారు ఒప్పుకొని మా అబ్బాయి ఒప్పుకుంటే చాలని వాళ్ళిద్దరు పర్మిషన్ అడిగాను. ఎందుకంటే ముందే స్వామి నాకు ఇచ్చిన ప్రసాదంగా భావించాను. స్వామిని అడిగా, స్వామి ఓకే అన్నారు. నిజంగా నా గొప్పతనం ఏం లేదు. వచ్చిన ఆ అమ్మాయి కూడా పెట్టింది తిని, ఇచ్చింది కట్టుకొని, చక్కగా చదువుకొని, పెళ్లి చేసుకొని, హాయిగా ఆనందంగా కాపురం చేసుకుంటోంది ఇప్పుడు. అదంతా స్వామి ఆశీస్సులు. ఆ బిడ్డ కూడా ఇక్కడ బాల వికాస్ పిల్లలకి చక్కగా పాటలు, డాన్సులు నేర్పేది. తను కూడా బాల వికాస్ లో పార్టిసిపేట్ చేసేది. బాల వికాస్ పిల్లలతో డాన్సులు చేసేది. చాలా చక్కగా ఉండేది. ఆ అనుగ్రహమే ఎప్పుడైతే స్వామిని మనం కనుక్కుంటామో, ఎప్పుడైతే స్వామిని మనం స్వామి అని తెలుసుకుంటామో, అది స్వామి యొక్క అనుగ్రహమే. ఏ దేవుడైనా సరే మనసు సాక్షిగా నేను చెప్తున్నా, ఆత్మ సాక్షిగా ఒక మాట చెప్తున్నాను. ఏ దేవుడైనా సరే పూజ చేస్తే, లేకపోతే ఇంకో కార్యక్రమం చేస్తే కరుణించి నువ్వు నాకు పూజ చెయ్యి, నేను నిన్ను కరుణించి నీకు వరం ఇస్తాను, తపస్సు చెయ్యి వరం ఇస్తాను, లేకపోతే ధ్యానం చెయ్యి వరం ఇస్తాను అంటాడేమో కానీ స్వామి
ఆయన కరుణిస్తేనే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఆయన కరుణ వల్లనే ఆయన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆయన ప్రేమ వల్లనే మనం ఆయన తెలుసుకోగలుగుతాం. అది సత్యసాయి అంటే. అందుకే నేను అన్నాను ఒకరోజు, స్వామి దేవుడు అంటారేంటండి, ఆయన దేవుడు కాదు అని. అదేంటండి దేవుడు కాదంటారేంటి, స్వామిని మరి ఎవరు అనుకుంటున్నారు మీరు? స్వామి దేవుడు కాదండి, స్వామి గురువు కూడా కాదండి. ఏంటి మరి అంటే, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పింది వేదం. అంటే గురువు విష్ణువు, గురువు శివుడు, గురువు బ్రహ్మ అని చెప్పారు. అంతటితో ఆపేశారు. కానీ స్వామి ఇంకొకటి చెప్పారు, బ్రహ్మ పరబ్రహ్మ వేరు. పరబ్రహ్మ అనేవాడు ఉండగా బ్రహ్మ ఎందుకు, బ్రహ్మ ఉండగా మళ్ళీ పరబ్రహ్మ అని అదే శ్లోకంలో ఎందుకు చెప్పారు? ఒక్కసారి ఆలోచించింది. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవాళ్ళు సృష్టించడానికి, సృష్టిని పోషించడానికి, సృష్టిని లయం చేయడానికి పరమాత్మ నిర్ణయించినటువంటి ఒక దూతలు. కానీ పరమాత్మ అనేవాడు వీళ్ళందరికన్నా హైయెస్ట్ లో ఉంటాడు. ఎప్పుడైనా సరే ఆ పరమాత్మయే భూమి మీదికి గురువుగా వచ్చినప్పుడు గురువుగా గుర్తించబడతాడు. అంతేగాని భగవంతుడిగా గుర్తించబడ్డాడు ఆయన. గురువుగా ఎవరైతే ఎన్నుకుని భూమి మీదకి వచ్చి గుర్తించబడతారో వాళ్ళు పరమాత్మయే అని చెప్పేదే ఆ శ్లోకం యొక్క భావం. అంటే వీళ్ళందరికీ అతీతమైనటువంటి శక్తియే గురుశక్తి. ఇదంతటికి అతీతమైనటువంటి స్థితియే గురుస్థితి. అందుకనే గురువే సాక్షాత్ పరబ్రహ్మ. ఆయన సాయి గురువుగా ఎందుకు వచ్చారు అంటే కారణం అది. ఆయన పరమాత్మ యొక్క తత్వాన్ని, పరమాత్మ యొక్క ప్రేమని, పరమాత్మ యొక్క సృష్టి రహస్యాన్ని తీసుకుని భూమి మీదికి వచ్చి నిరాకారుడైన పరమాత్మ నరాకారుడై మనందరి మధ్య తిరుగుతూ, మనతో మాట్లాడుతూ, నవ్వుతూ, తింటూ, ఆడుతూ, పాడుతూ ఉంటే ఆయన విలువని మనం కనుక్కోలేకపోయాం. ఆయన విష్ణువు కాదు, ఆయన కృష్ణుడు కాదు, ఆయన రాముడు కాదు, ఆయన శివుడు కాదు. ఈ భూమి మీద నడియాడేటటువంటి అన్ని శక్తులకి అతీతమైన పరమ శక్తియే సత్యసాయి. అందుకే ఆయన అనుభవాలను ఇస్తారు, అనుభూతుల్ని ఇస్తారు, అనుబంధాల్ని పెంచుతారు, ఆ అనుబంధాల్ని అవసరమైనప్పుడు తెంచుతారు, విభూది ఇస్తారు, విషము ఇస్తారు. విషం ఎందుకు ఇస్తారో తెలుసా? మరణించటానికి కాదు, మృత్యువు కోసం కాదు. ఎందుకు అనంటే కేవలం నిన్ను బాగు చేయటం కోసమే ఇస్తారు. అలాంటి స్వామి, అలాంటి ఒక అద్భుతమైన పరమశక్తి భూమి మీద నడియాడుతూ ఉన్న రోజుల్లో మనం కూడా ఉన్నాము, మనం కూడా ఆయనతో ఉన్నాము అంటే అంతకు మించిన అదృష్టం ఇంకొకటి లేదు. అయితే చాలా మంది ఇక్కడంతా పుట్టపర్తి వెళ్ళారు, స్వామి పాద నమస్కారాలు తీసుకున్నారు, స్వామితో మాట్లాడాం, స్వామి మాకు ఇంటర్వ్యూస్ ఇచ్చారన్నారు. కానీ సత్యసాయి ఎదుట ఆత్మ సాక్షిగా ఒక సత్యం చెప్తున్నా నేను, స్వామి ఎప్పుడూ నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, స్వామి ఎప్పుడూ నాకు పాద నమస్కారం ఇవ్వలేదు. కానీ ఆత్మలో ఆత్మగా అనుబంధాన్ని పెంచుకున్నారు. స్వామి అంటే పలికారు, ప్రశ్నిస్తే సమాధానం చెప్పారు, ఏడిస్తే కన్నీళ్లు తుడిచారు. ఆనందంతో నేను పొంగిపోతూ ఉన్నప్పుడు నా పక్కనే ఉండి నా చెయ్యి పట్టుకున్నారు. ఇది స్వామి అంటే. అందుకు నేను స్వామిని దేవుడు కాదు అన్నాను. స్వామిని దేవుడు కాదు అన్నది అందుకు ఆయన పరమాత్మ తత్వం. ఈ మూడిటికి అతీతమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్తిత్వానికి కూడా అపురూపమైన, అత్యద్భుతమైన, అన్నిటికన్నా ఎత్తైనటువంటి స్థితి పరమాత్మ స్థితి, అది గురుస్థితి. ఆ పిచ్చి పిచ్చి ప్రశ్నలు చాలా మంది చాలా రకాలుగా వేస్తూ ఉంటారు, అవన్నీ మనకు అనవసరం. కానీ భగవద్గీత ప్రకారం స్వామి చెప్పినటువంటిది ఒకటే, నిశ్చలత, నిర్మలత. ఆ నిశ్చలత, నిర్మలతతోనే మనం అంటే కాన్స్టెంట్ గా న్యూట్రల్ స్టేట్ లో ఆనందానికి పొంగొద్దు, విషాదానికి కుంగొద్దు, రెండు కలిపి నువ్వు జీవితాన్ని సమానంగా నడిపిస్తూ ఉండు అని ఆయన ఇచ్చిన జ్ఞానం, ఆయన ఇచ్చిన అనుభవాలే. అంతకు మించి వేరే ఏమీ ఉండదు. అందరూ అనుకోవచ్చు, అందరూ కోట్లు కోట్లు సంపాదిస్తారు, కానీ స్వామి నాకు ఇచ్చినటువంటి అపురూపమైన సంపద ఏంటి అని అంటే జ్ఞానమే. బాధలు, కష్టాలు ఎన్నో వస్తాయి, వచ్చినా సరే నవ్వుతూ ఎదురేగి
ప్రతి క్షణం ఆయన ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా సరే 2004లో మేము పుట్టపర్తి వెళ్ళాం ఒకసారి. అందరూ స్వామి పుట్టినరోజుకి అందరూ ఆనందపడి సంతోషపడి పుట్టపర్తి వెళ్తూ ఉంటారు. కానీ నేను ఎప్పుడు స్వామి పుట్టినరోజుకి వెళ్ళాను. నా పుట్టినరోజుకి స్వామి దగ్గరికి వెళ్ళేదాన్ని బ్లెస్సింగ్స్ కోసం. జనవరి 11 నా పుట్టినరోజు. జనవరి 11 అంటే మాకు సెలవులు అనమాట. అందుకు నాకు ఎప్పుడు స్వామి పుట్టినరోజు అంటే మిడిల్ ఆఫ్ ద ఇయర్, ఎగ్జామినేషన్స్ టైము. ఎప్పుడు కూడా ఆ టైంలో స్వామి దగ్గరికి వెళ్ళటానికి నాకు కుదిరేది కాదు. చాలా బాధపడేదాన్ని, స్వామి ఏంటి అని. ఒకరోజు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నవంబర్ 23 ఏవో యూనిట్ ఎగ్జామ్స్ జరుగుతుంటే ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుని కళ్ళ మండలు పెట్టుకుంటున్నాను నేను. నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. ఆ రోజు పుట్టినరోజు, సెలవు లేదు. నేను 1 కేజీ స్వీట్స్ తీసుకెళ్ళి అందరికి, స్టాఫ్ అందరికి పంచిపెట్టి ఈరోజు మా స్వామి బర్త్డే అని చెప్పి ఇచ్చేదాన్ని. అదే నా సెలబ్రేషన్ అనమాట. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుని బాధపడుతూ ఉంటే, స్వామి అందరూ నీ దగ్గర ఉన్నారు కదా, ఈరోజు నీ పుట్టినరోజు కదా, నాకు నిన్ను చూడాలని ఉంటుంది కదా, మరి ఎందుకు నన్ను రానివ్వట్లేదు? బాధతో కూర్చుని ఉంటే స్వామి ఒక మాట చెప్పారనమాట. కానీ అక్కడ ఆలోచిస్తున్నారు. నువ్వు అక్కడున్నావు, ఇక్కడ ఆలోచిస్తున్నావు. ఎవరి దగ్గర ఉన్నారు బంగారు నాకు అని అడిగారు స్వామి. అందరూ ఉన్నారు, దేహాలు ఇక్కడే ఉన్నాయి, కానీ మనసులు ఎక్కడో ఉన్నాయి. కానీ నువ్వు అక్కడున్నావు, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు నా మనసుకు హత్తుకుని ఉన్నావు. నువ్వు కన్నీళ్లు పెట్టుకో. కంటి వెంట నీరు వచ్చింది అంటే స్వామి పక్కన ఉన్నట్టే లెక్క నాకు. ఎప్పుడైనా సరే అదే, ఇంకంతకు మించి అసలు నిదర్శనమే లేదనమాట. అలాంటి అనుభవాలు ఎన్నో. అయితే 2004లో నా పుట్టినరోజుకి వెళ్ళాం. పాపం మా ఆయన చనిపోయారు, కరా భాస్కర్ గారని. ఆయన ఇక్కడ ఉండేవారు. చక్కగా భజన్స్ పాడేవారు ఇక్కడ సమితిలో. తర్వాత ఇల్లెందు సత్సాయి సమితికి వెళ్ళారు ఆయన. ఇల్లెందు వెళ్ళిపోయారు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళారు. ఆయన ఏమైనా సరే ఈ 2004 స్వామి పుట్టినరోజుకి పోతే ఏంటండి, మీ పుట్టినరోజుకి పోదాం అని చెప్పి పాపం ఆయన బాగా ఎంకరేజ్ చేసి తీసుకెళ్తే అక్కడ అంతా చక్కగా స్వామి అందరం కూర్చున్నాము. స్వామి సాయి గీత వస్తుంది, వెనకాల స్వామి వస్తున్నారు. అప్పుడు ఒక అద్భుతమైన మ్యూజిక్ వస్తూ ఉంటుంది కదా. నా పక్కన ఉన్నారు ఒక ఆవిడ, సత్యవతి గారు అని వచ్చారు. ఆవిడ అన్నారు, స్వామి ఇటు రారటండి, అటే వస్తారట, మనం ఎక్కడ కూర్చున్నాం అనవసరంగా, అలా కూర్చుంటే బాగుండేదంటే. అటందరూ జెంట్స్ కదండి, అలా కూర్చుంటాము అంటే. అయ్యయ్యో స్వామి జెంట్స్ నుంచి వెళ్తారట, మన వైపు నుంచి రారటండి, అది ఇది అని. ఏం కాదు, స్వామి ఇటే వస్తారా అని అన్నాను. స్వామి చక్కగా సాయి గీత మళ్ళీ అనౌన్స్ చేశారు. స్వామి ఇట్లా ముందు నుంచి వెళ్ళిపోయారు. మమ్మల్ని చూస్తూ చక్కగా ఆశీర్వదిస్తున్న మొహంలో మామిట చూసి ఆశీర్వదిస్తూ వెళ్ళారు. ఆశీర్వదిస్తూ వెళ్తే, స్వామి నిజంగా నన్ను చూసారా, ఆనందపడ్డాను, అనుభూతి చెందాను అయిపోయింది. స్వామి నిజంగా నన్ను చూసారా, ఆహా ఏంటి ఇలా వెళ్ళిపోయారు స్వామి అని అనుకున్నాను. ఈ రోజు నా పుట్టినరోజు కదా. అంటే ప్రతి జనవరి 11 రోజున ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే. అది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ జరుగుతాయి అక్కడ. అన్ని దేశాల వాళ్ళు వచ్చి గేమ్స్ ఆడుతుంటారు కదా, ఆ రోజు అనమాట. మనము బయటకు వెళ్దామండి, బయటకు వెళ్తే అటు ఇటు తిరిగేసి వద్దాం, చాలాసేపు కూర్చున్నాం కదా, అలా వెళ్దామండి అని అంటే సర్లే అని బయటకు వస్తూ ఉంటే, ఈరోజు నా పుట్టినరోజు, కనీసం స్వీట్ అన్నా ఎవరికి ఇవ్వలేదు, ఇలా వచ్చేసాం అంతే, అనుకోకుండా వచ్చామండి, తేలేదు అని చెప్తున్నా ఆవిడతో. వెంటనే ఒక ముస్లిం వచ్చారనమాట, చాలా ఓల్డ్ ఏజ్ ఉంటుంది ఆవిడ. అలా కర్ర పట్టుకొని వచ్చారు. వచ్చి ఆగు అన్నారు. ఆగండి. ఇలా చీర చెంగు, దోపిన చెంగు తీసేసి ఇలా ముడి విప్పేసి అందులో నుంచి ఒక స్వీట్ తీసి ఇట్లా గుండ్రగా ఉన్నాయి అనమాట, గుళికలుగా ఉన్నాయి. అలాగా చేతిలో పెట్టారు. ఒక 10-12 ఉంటాయి అనమాట. అలా చేతిలో పెడితే అసలు ఆ రుచి గాని, ఆ వాసన గాని, ఆ అద్భుతం గాని, అందులో మైమర్చి ఈ రోజు నీ పుట్టినరోజు కదా అన్నా కూడా స్వామి వచ్చారనే విషయం గ్రహించలేని అమాయకత్వం అనమాట. అలాగా ఒక అత్యద్భుతమైన. అప్పుడు ఆవిడ చూసిన తర్వాత, ఏంటండి ఇంత రుచిగా ఉన్నాయి, ఈవిడెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని చూసేసరికి ఆవిడ లేరు. ఎంత తిరిగినా కనిపించలేదు. ఇంకెక్కడ కనిపిస్తారు, స్వామి అలా అర్పణలో వచ్చి ప్రసాదం ఇచ్చి వెళ్ళారనమాట పుట్టినరోజుకి. సరే ఇద్దరం చెప్పుకుంటూ ఆనందపడుతూ కబుర్లు చెప్పుకుంటూ వస్తే ఇంకా బుద్ధి, అసలు అదే సందేహమే బుద్ధి కదా, ఆ బుద్ధి అలా అంటూ, స్వామి నువ్వు నాకు స్వీట్ ఇచ్చావని ఈవిడ అంటోంది పుట్టినరోజు అని. కానీ నాకెందుకో
నేను ఫుల్‌ఫిల్ అవ్వలేకపోతున్నాను. నాకెందుకో సాటిస్ఫాక్షన్‌గా అనిపించట్లేదు. నిజంగా నేనొచ్చినట్టు నీకు తెలుసా? ఈరోజు నా పుట్టినరోజని నీకు తెలుసా? నువ్వైతే చక్కగా సింహాసనంలో కూర్చున్నావు. నీ పుట్టినరోజైతే ఇంతింత పండగలు చేస్తారు గదా! నా పుట్టినరోజని నేనొచ్చా కదా! కానీ నీకు తెలుసా ఆ విషయం? నీకు తెలిసిందల్లా నాకెలా తెలుస్తుంది? అనన్ అనే క్వెషన్ ఇదిలో వచ్చేసిందనమాట మైండ్‌లో. అనుకోని ఇలా ఇద్దరం నడుస్తూ వస్తే ఒక ఫారినర్ వచ్చారనమాట. ఎదురుగుండా వచ్చి అసలు ఊహించలేదనమాట. అలా వచ్చేసి "సాయిరామ్ సిస్టర్" అని. "సాయిరామ్ సార్" అంటే హ్మ్. జేబులో నుంచి ఒక వైట్ కవర్ తీసి "దిస్ ఈస్ ఎ గిఫ్ట్ ఫర్ యూ" అన్నారు. ఈయనెవరు నాకు గిఫ్ట్ ఇస్తున్నాడు అని అనుకోని నేను అనుకునే లోపే ఆయన నా చేతిలో పెట్టేసాడు ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఆ కవర్‌లో నుంచి ఫోటో తీసి చూస్తే అది స్వామి ఉయ్యాలలో ఊగుతున్న ఫోటో అన్నమాట. ఇప్పుడు చెప్పండి స్వామి ఎలాంటి సత్యమో. ఆ ఫోటో ఇప్పటికి నా దగ్గర 2004లో అంటే 22 సంవత్సరాల క్రితం ఫోటో ఇది. నా వర్క్ ప్లేస్‌లో పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఈ ఫోటో. స్వామి ఉయ్యాలలో ఊగే ఫోటో. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? నీ పుట్టినరోజని నాకు తెలిసింది బంగారు అనే కదా! ఇలాంటి అద్భుతాలు ఎవరు చేయగలరు? ఇలాంటి లీలలు ఎవరు చూపించగలరు? ద్వాపరంలో కృష్ణుడు చేసుండొచ్చు. త్రేతలో రాముడు ఇంకా లీలలు చేసుండొచ్చు. రాముడు ధర్మమే గాని లీలలు చేయలేదు. కృష్ణుడు ద్వాపరంలో అనేక లీలలు చేసుండొచ్చు. కానీ కలియుగంలో కూడా పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేయటం కోసమే ఇలాంటి లీలలు చేసిన ఒకే ఒక్క అత్యద్భుతం స్వామి. అదే విధంగా ఇక్కడికొచ్చిన తర్వాత చాలా చేసుకున్నాము. చాలా సర్వీస్ చేశాము. పిల్లలకి సర్వీస్ చేశాము. స్వామిలో లీనమైపోయాము. స్వామి తత్వం మీదనే నాకెప్పుడు ఉండేది. అందరూ సర్వీసు, భజనలు, పూజలు. నేను స్వామికి పూజ చేయటం నాకిష్టం ఉండదు. స్వామిని ఆరాధించటం ఇష్టం. స్వామిని ప్రేమించటం ఇష్టం. స్వామి తత్వాన్ని అర్థం చేసుకొని స్వామి ఎలా చెప్పారో అలా జీవించటం ఇష్టం నాకు. ఆ కోరిక అందరూ సాహిత్యంలో చాలా గొప్ప గొప్పగా రాస్తున్నారు అన్నట్టు నాకు చిన్నప్పటి నుంచి పాటలు రాయటం, పద్యాలు, కవితలు, కథలు రాయటం ఒక అలవాటుగా ఉండేది. 9థ్ క్లాస్ నుంచి నేను కవితలు రాసుకుంటున్నదాన్ని. స్వామిది ఏమైనా రాయాలి అంటే టైం ఉండేది గాదు. జంగారెడ్డిగూడెం రోజుకి 30 కిలోమీటర్లు పోను, 30 కిలోమీటర్లు రాను. 9 నుంచి 10 వరకు ఇహ ప నిద్రకి ఇదైపోవటమే అనంటే, మా వారు నవ్వుతూ ఒక మాట ఏమన్నారంటే 9 నుంచి 10 వరకు ఏం చేస్తావు? ఆ ఖాళీ సమయంలో స్వామి గురించి పుస్తకం రాయరాదు అన్నారు. ఒక హింట్ అన్నమాట. స్వామి ఎప్పుడూ అంతే. ఎవరి ద్వారా చెప్పించినా అంతే. అలాగా స్వామికి సత్యసాయి చరితామృతం అని బుక్ రాశాను నేను. అంటే స్వామి రాయించుకున్నారు. మొత్తం అది నేనేమనుకున్నానంటే చాలా శుద్ధ సావేరి రాగం ఆది తాళంలో ఆహ్, రాయమని ఒక హింట్ అన్నమాట స్వామి. శుద్ధ సావేరి రాగం ఆది తాళం అంటే ఎలా ఉంటుంది? ఆ పాట స్టైల్ ఏంటి? పోనీ పాత సినిమాలో ఏదైనా పాటుందా? అని అడిగితే ఒక తెలిసిన ఫ్రెండ్‌ని అడిగితే తను మ్యూజిక్ బాగా అన్నమాట టీచరు. తనకి ఫోను జేసి అడిగితే అన్నదన్నమాట ఇట్లా బృందావనం అది అందరిది అని నువ్వు పాట గుర్తు తెచ్చుకుంటే నీకు అన్ని పదాలు కరెక్ట్‌గా వస్తాయి శారదా రాయమని చెప్పి. సరే అని రాసాను. అది ఆధునిక పద్య రూపంలో, గేయ రూపంలో రాసానన్నమాట. గేయ రూపంలో రాస్తే అది పాడితే దాదాపు గంటన్నర 2 గంటల పాటు వచ్చేలాగా అంటే చరిత్ర మొత్తం గూడా పట్టి రాయాలంటే ఒక 250 స్టాంజాస్ వస్తాయన్నమాట అవి. అలా అలాంటి థాట్‌తో మొదలుపెట్టాను. 56 రాసిన తర్వాత స్వామి అన్నారు కనపడ్డారనమాట. స్వామి అలా కనపడి అన్నారు, "108 చరణాలు రాయి బంగారు. 108 చరణాలైతే నీకు భజనకి 45 నిమిషాలు సరిపోతుంది. నువ్వెంచుకున్న రాగానికి, తాళానికి" అని చెప్పి. అదొక అద్భుతం అనమాట నాకు. అలాగా 108 చరణాలతో ఆ పాట రాయటం జరిగింది. అయితే ఇంకొక మిరాకిల్ ఏంటంటే 100 చరణాలు పూర్తయిన తర్వాత స్వామి అవతార సమాప్తి జరిగింది. అదొక ఎమోషన్. ఎందుకంటే తల్లి ఆయన సాయి తల్లిలాగానే నాకు 6 సంవత్సరాల వయసులో మా అమ్మగారు చనిపోతే 10 సంవత్సరాల వయసులో స్వామి పరిచయం అయ్యారు నాకు.
అప్పటి నుంచి ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే గురువు అన్న ఒక భావనతో ఉన్నాను. అలాంటి స్వామి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు నాకు సత్తుపల్లిలో రామయాగం జరిగింది. సిద్ధరామయోగి గారని ఒకాయన చాలా అన్నమాట. ఆయన దాదాపు ఋష్యశృంగుడి టైపు 25 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసొచ్చారు. అప్పుడు బాగా వర్షాలు లేక దాదాపు 4, 5 సంవత్సరాలు కరువొచ్చింది. అప్పుడు ఆ రామయాగం చేయించటానికి ఆయన్ని పిలిస్తే ఆయన పరమ నిష్ఠాగరిష్ఠుడు. ఆయన ఆయనకి శిష్యరికం చేయటానికి నన్ను 14 రోజులు ఆయన దగ్గర పెట్టారు. ఏ కాళ్ళకి చెప్పులు లేకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తలస్నానం చేయటం, ఆయనకు ప్రసాదం వండి పెట్టడం, ఆయన బట్టలు ఉతకటం ఇదనమాట పని. ఆయన వయస్సు 102 సంవత్సరాలు, నా వయసు 16 సంవత్సరాలు అప్పుడు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే 14 రోజుల తర్వాత ఏడ్చానమాట. నేను గూడా వచ్చేస్తాను స్వామి మీతో పాటు మీరెళ్ళిపోతారా అని. అంటే ఆయన ఒక మాట చెప్పారు. నీ గురువు ఆల్రెడీ నీకు పరిచయం అయ్యాడు. నువ్వు ఆయన దగ్గర చాలా అనుబంధంతో ఉంటావు. ఆయనే నీకు గురువుగా మళ్ళీ వస్తాడు. సమస్త విషయాలు నీకు తెలియజేస్తాడు. నువ్వు నాతో రావక్కర్లేదు. నేనసలు నీకు అందుబాటులో ఉండనమ్మా. ఈ తర్వాత నేనెప్పుడు నీకు కనిపించనని చెప్పారు. ఆయన అలాగే కనిపించలేదు. మొత్తం మళ్ళీ స్వామే అన్నమాట ఆయనే. అలాగా అంటే ఆ స్వామి ఎవరి ద్వారా ఎవరికిచ్చారు. ఆయన అంతర్దృష్టితో ఆయన శారదాదేవి అంశతో ఆంజనేయ స్వామి భక్తుడిగా ఆయన పుట్టి స్వామిని ఆత్మదర్శనం చేసుకొని స్వామి గురించి నాకు చెప్పారు 16 ఏళ్ల వయసులో. అద్భుతం కదా మరది. అలాంటి స్వామి స్టాంజర్స్ పూర్తయ్యాక స్వామి అవతార సమాప్తి చేశారు. వారం రోజుల తర్వాత స్వామి ఇలా కనపడి ఎదురుగా కూర్చొని ఆ 8 చరణాలు స్వామి చెప్తూ ఉంటే నేను రాశాను స్వయంగా. ఆ 8 చరణాలు పూర్తయిన తర్వాత పుస్తకం ఇలా పెట్టేసి హమ్మయ్యా అన్నాను ఇలా రిలాక్స్డ్‌గా. వెంటనే ఎదురుగుండా కుర్చీలో వచ్చి కూర్చున్నారు స్వామి. ఫలశ్రుతి ఎవరు రాస్తారన్నారు. అసలు ఆశ్చర్యపోయాను నేను. ఫలశ్రుతి ఉండే అంత గొప్ప పుస్తకమా ఇది అనే ఒక్క క్షణం అన్నమాట. అని స్వామి చెప్తూ ఉంటే ఫలశ్రుతి రాశాను అది కూడా. అది అంతా కూడా స్వామి దయ. ఆ పుస్తకం ఓపెనింగ్ కూడా ఒక విచిత్రంగా జరిగిందది. బుక్ ఓపెనింగ్ అప్పుడు స్వామి సాక్షాత్తు స్వామే వచ్చారు అనేంత అద్భుతంగా ఆ పుస్తక ఆవిష్కరణ సత్యసాయి సేవా సమితిలోనే జరిగింది. భిక్షమయ్య గురూజీ వచ్చి తన సొంత ఖర్చులతో ఇక్కడ పుస్తక ఆవిష్కరణ చేసి వెళ్ళారనమాట. అప్పుడు ఎలాగంటే రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్లు అన్న విధంగా ఆయన నేనెక్కడికి వెళ్ళి పుస్తక ఆవిష్కరణ చేయలేను అన్నట్టు ఆయనకే పుస్తకం ప్రింటింగ్ ఇస్తే ఆ ప్రింట్ చేస్తున్నటువంటి ఆ ప్రెస్‌లోకి వెళ్ళి స్వామి పుస్తకం చదివి ఆయన ఈ పుస్తక ఆవిష్కరణ అవ్వకపోతే నేనే అమ్మాయితో చేయిస్తాను అని నాకు కబురు చేసి ఆయనే వచ్చి ఆయనే చేయించుకున్నారు. అంటే స్వామికి మాత్రమే సాధ్యం. అది ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆ పుస్తకం తర్వాత స్వామి ఇంకా చాలా లీలలు మరో పుస్తకం కూడా రాశాను. అదొక ఇంకా అద్భుతం. ఆటో రైటింగ్ నా ఆత్మని 37 సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్ళి పూర్తిగా సినిమా చూపించినట్టు అక్కడ ఏం జరుగుతుందో చూపించి నాతో రాయించారు స్వామి. అది స్వామి శివశక్తి అవతారం కాబట్టి అక్కడ శివ అవతారంగా స్వామి నాకు ఆ పుస్తకం రాయిస్తే శక్తి అవతారంగా ఈ పుస్తకం రాయించారు. ఆ పుస్తకం గురించిన చరిత్ర చెప్పాలంటే ఇంకొక రోజు పడుతుందన్నమాట. కాబట్టి సత్యసాయి యొక్క అద్భుతాలు చెప్పాలి అంటే నిజంగా 1000 నోళ్ళ ఆదిశేషుడికే శక్తి సరిపోదు. ఆ అవతారంలో లీలల గురించి, ఆ అవతార శక్తి గురించి, ఆ అవతారం యొక్క ఆవిష్కరణ యొక్క అంతరార్థాల గురించి చెప్పాలి అంటే అది ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతర్ముఖమైనటువంటి మనసులకి, మనుషులకి ఎప్పుడు స్వామి ఒక మాట చెప్తారు. ఇహమున తరింప హేమతారక విద్య, పరమున తరింప బ్రహ్మ విద్య అన్నారు. ఇక్కడ ఈ ఇహంలో ఉన్నటువంటివన్నీ కూడా అన్ని కూడా మన జీవనానికి ఉపయోగపడేవి. జీవనం మీన్స్ జీవనం గడవటానికి, డబ్బు కోసం, సంపాదన కోసం, కానీ జీవితం కోసం విద్య, బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య ఎలా వస్తుంది మీకు? ఆ బ్రహ్మ విద్య ఏ రకంగా మీరు పొందగలుగుతారు అనే విషయాన్ని
స్వామి తనంత తానుగా విప్పి చెప్పిన అనేక రహస్యాలు, ఒకటి పుస్తకాల్లో చెప్పింది, పుస్తకాల్లో చదివింది కాదు. ఆత్మతో దర్శించింది, స్పర్శించింది, అనుభవించింది, అనుభూతి చెందింది జ్ఞానంగా బయటకొస్తే అది స్వామి ఇచ్చినటువంటి జ్ఞానం అవుతుంది. స్వామి ఒక మాట చెప్పారు వెళ్ళిపోతూ. "స్వామి ఇలా వెళ్ళిపోతున్నావేంటి?" అని నేను ఏడుస్తూ ఉంటే స్వామి భుజం మీద చెయ్యేశారొచ్చి. ఇప్పటి వరకు మీతో ఉన్న సాయి ఇప్పటి నుంచి మీలో ఉంటాడు బంగారు. అసలు మనలోకి వచ్చినటువంటి స్వామి శక్తిని గ్రహించలేక, ఇంకా మనలో మార్పు రాక, మానవతా విలువలు స్వామి చెప్పారు సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనే మానవతా విలువల మీద నేను రాసినటువంటి దానికి స్వామి నాకు ఒక అత్యద్భుతమైన గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఎప్పుడు మానవతా విలువలు, మానవతా విలువలు, మానవతా విలువలను పట్టుకొని అవి ఏంటి, ఏంటి, ఏంటి అని రిసర్చ్ చేసుకుంటా. స్వామి తత్వాన్ని. స్వామి మాటలు, లీలలు చాలా విచిత్రంగా ఉంటాయన్నమాట. ఆ పుస్తకం రాసిన తర్వాత ప్రింట్ అయింది. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకళ్ళింట్లో ఒక భజన జరుగుతుంటాడు. మరి నాకన్నిటికి కారణం నేనా? వాళ్ళ? పరిస్థితులా? నా కర్మయా? ఏంటి? ఎందుకు నేను మంచి పని చేసి నేనెందుకు బాధపడాల్సొచ్చింది అంటే, సత్యం మాట్లాడటం తప్ప? నువ్వు సత్యం, సత్యం అంటావు కదా! నేను సత్యం మాట్లాడాను కదా! స్వామి వెంటనే వచ్చి అసలు ఇలాంటి మాటలు స్వామి తప్ప ఎవ్వరు మాట్లాడలేరు. అసలు, అసలు ఎవరికీ చేత కాదు అలా మాట్లాడటం. స్వామి అన్నారు ఒక మాట, ఇందాక నేను చెప్పాను ఇప్పటి వరకు మీతో ఉన్న సాయి ఇప్పటి నుంచి మీలో ఉంటాడని చెప్పాను కదా! అలాగనమాట. స్వామి బంగారు ఇప్పుడు నన్ను చూసి నిన్ననుకున్నారు. కానీ నిన్ను చూసి నన్ననుకునే రోజు ఒకటొస్తుందన్నారు. అసల ఆ తత్వం ఎంత సున్నితంగా ఉందో చూడండి. అంటే ఇప్పుడు నన్ను చూసి అంటే నేను మాట్లాడాను. నువ్వు మాట్లాడలేదు. ఆ మాటలు మాట్లాడింది నేనే. కానీ నన్ను చూసి నువ్వు మాట్లాడావనుకోని నిన్ను విమర్శించారు, నిన్ను తిట్టారు. కానీ ఒక రోజున నువ్వు మాట్లాడితే స్వామే అంటారు. ఆ రోజు ఒకటొస్తుందన్నారు. ఆ తర్వాత నాకు స్వామి చెప్పిన ప్రతి మాట కూడా నాకు జీవితంలో యాజ్ ఇట్ ఈస్‌గా యథాతథంగా సత్యంగా జరిగినవే అన్నమాట. అయితే హైదరాబాద్‌లో ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడమనిస్తే వాళ్ళందరూ అరగంట, అరగంట మాట్లాడారు. లాస్ట్‌కి స్పిరిచ్యువల్ హెల్త్ అని నన్ను మాట్లాడమన్నారు. అదెప్పుడిచ్చారా టైము నాకు? 2కి ఆఫ్టర్ లంచ్. అన్నం తినొచ్చి ఏసీ హాల్‌లో అందరూ పడుకొని హాయిగా నిద్రకు తూగే టైం అనమాట. ఒక్క మాటతో స్వామి నేనన్నా వీళ్ళందరూ నిద్రపోతున్నారు. వీళ్ళందరిని నువ్వే లేపాలనుకున్నా మనసులో. ఈ 5, 6 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు వచ్చారనమాట అక్కడికి. 2800 మందొచ్చారు ఆ ప్రోగ్రామ్‌కి. మాట్లాడిన తర్వాత అందులో 50% సత్యసాయి డివోటీస్ ఉన్నారు. అసలెంత ఆశ్చర్యకరమైన విషయం అంటే వ అసలందరూ స్వామి మాట్లాడుతున్నట్టే ఉంది. స్వామి మాట్లాడుతున్నట్టే ఉంది. రాజారెడ్డి గారని నెల్లూరు ఆయనది ఒకాయన వచ్చారు. స్టేజ్ దగ్గర నుంచి నేను ఆ హాల్ దాటి కారులోకి రావటానికి 45 నిమిషాలు పట్టింది. ఒక సెక్యూరిటీ ఫోర్స్ గనక ఇలా ఇలా ఇస్తున్నట్టు అలా వచ్చాననమాట. అప్పుడు స్వామి మాట నాకు అర్థమైందనమాట. ఓహో! స్వామి చెప్పింది ఇదే అన్నమాట. ఇప్పుడు నన్ను జూసి నిన్ననుకున్నారు. కానీ నిన్ను జూసి నన్ననుకునే రోజొకటొస్తుందని స్వామి చెప్పారు కదా! ఇదే కదా! అనుకున్నాను నేను. రియల్‌గా ఆ ఎక్స్‌పీరియన్స్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అలాంటి ఎన్నో అనుభవాలు పంచిపెట్టిన స్వామి, ఆయన ఎప్పటికీ లేరు అనే మాట చాలా అబద్ధం. ఒకప్పుడున్నారు, ఇప్పుడున్నారు, ఎప్పుడూ ఉంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు అర్జునుడికి అప్పుడు రాజ్యాలు, రాజులు ఉన్నారు. నువ్వు ఉన్నావు, నేను ఉన్నా. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. చెప్తారాయన. అర్జున విషాద యోగంలో ఈయన ఏడుస్తూ ఎవరు నా బంధువులు, మిత్రులు, అన్నలు, తమ్ముళ్ళు, మేనమామలు, బాబాయిలు వీళ్ళందరిని నేను ఎలా చంపాలి అంటే ఆల్రెడీ నువ్వు చచ్చిపోయావు. ఇంకెవరిని చంపడానికి? మళ్ళీ. మళ్ళీ నువ్వు బతికే ఉన్నావు. ఇంక నువ్వు చావు అనేది లేదు అని చెప్తూ ఆత్మకి చావు ఎక్కడుంది? అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఎప్పుడు ఉన్నావు అన్నట్లు స్వామి ఎప్పుడూ ఉన్నారు. ఎల్లప్పుడూ ఉంటారు. మన హృదయాలలోనే ఉంటారు. కానీ లోపలికి అదే చెప్పారు స్వామి. భగవంతుడు
ఎక్కడ దాచిపెట్టాడో తెలుసా సత్యాన్ని? సత్యం అంటే దైవం. ఆ సత్యాన్ని ఎక్కడ దాచిపెట్టాడో తెలుసా అని చెప్తూ నవ్వుతూ అంటారు స్వామి. ఆకాశంలో దాచిపెడితే మీరు ర్యాకెట్లేసుకుని ఎళ్లి కనుక్కుంటారు. సముద్రపు లోతుల్లో దాచిపెడితే సబ్‌మరైన్‌లతో లోపలికెళ్తారు. అందుకనే మీ హృదయాల్లోనే దాచిపెట్టాడు చూసుకోండి. కళ్ళు తెరిస్తే అంతా నాటకం. కళ్ళు మూస్తే అంత సత్యం అని చెప్పారు స్వామి. అందుకని ధ్యానంలో కళ్ళు మూసి లోపలికి ధ్యానంలోకి వెళ్తే ఆ పరమాత్మ అందులోనే ఉంటాడు. నువ్వు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తాడు. అందులో సందేహమే లేదు. కాబట్టి అంతర్ముఖమైనటువంటి హృదయాల్లో, అంతర్ముఖమైనటువంటి ఆత్మలలో ఆ సత్యసాయి తప్పనిసరిగా ఉంటారు. ఉండి తీరుతారు, సమాధానం ఇస్తారు. కానీ ఆయనని కనుక్కోవటానికి మనమే సాధన చేయాలి. సాధన చేయాలంటే గుళ్ళ చుట్టూ తిరగడము, భజనలు చేయడము, లేకపోతే ఇంకొకటి చేయటం, ఇంకొకటి చేయటం. స్వామి యొక్క తత్వం ఏంటి? అర్థం చే అసలు ఎన్ని అనుభవాలో నాకైతే నేనేదో మర్చిపోయి 2, 3 చెప్పాను అంతే. జస్ట్ ఒక నా జీవితంలో అంటే సింధువులో బిందువులాగా జీవితం చిన్నదే. కానీ అనుభవంలోకొస్తే సముద్రం అంతా అన్నట్టు జీవితం చాలా వాస్ట్ ఆలోచిస్తే. కానీ భౌతికంగా చూస్తే చాలా చిన్నది. ఒక 60 ఇయర్స్, ఒక 50 ఇయర్స్, ఒక 70 ఇయర్స్, ఒక 80 ఇయర్స్ కాదు. 100 ఆఫ్ ఇయర్స్, మిలియన్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో. ఆ అన్ని సంవత్సరాలలో ఈ అనుభవాలన్నీ కూడా చెప్పాలన్నా కూడా సరిపోదు జీవితం. కాబట్టి నేను నా అనుభవాలు కొంత మాత్రమే చెప్పాను. నాతో పాటు ఇక్కడ భజన మందిరంలో ఉన్న అందరూ కూడా నన్ను చాలా గౌరవించారు. ఫస్ట్ నాలో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క ఆ స్పిరిచువల్స్ కొన్ని వందల సత్సంగాలు చెప్పుంటాను. ఎప్పుడో ఎక్కడికి ప్రతి పుట్టినరోజుకి వెళ్ళాను. ఎన్నో అనుభవాలు ఇచ్చారు స్వామి. ఇల్లెందు వెళ్ళాను. ఒక్క రోజులో ఇల్లెందులో 8 చోట్ల సత్సంగం చెప్పాను. ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లో పనిచేసినప్పుడు కేవలం సోహం ధ్యానం గురించి 8 సంవత్సరాలు ప్రచారానికి తిరిగాను నేను. అది ఆ ధ్యానమే నాలో లోపలి లోతుల్ని నాకు చూపించింది. ఆ సత్యాన్ని చూపించింది. స్వామి సడన్ గా అలా కనపడి అన్నారు, నా మీద కూడా ఒక అష్టకం రాయొచ్చుగా బంగారు అన్నారు. అంటే నిజమా ఇది అని అనుకున్నా. అసలు నేనెలా రాయగలను అనుకున్నాను. కానీ రాశాను. ఒకసారి నీ పాదాలను స్పృశిద్దామంటే నాకెందుకు స్వామి ఆ అదృష్టాన్ని ఇవ్వలేదు అని అడిగాను. స్వామి అన్నారు, నా పాదాలు నీకెందుకు బంగారు, పదాలు ఇచ్చాను కదా అన్నారు. అసలు అలాంటి మాటలు ఎవరు మాట్లాడగలుగుతారండి చెప్పండి? ఎవ్వరూ మాట్లాడలేరు. స్వామి ఒక సాహిత్యం, స్వామి ఒక సంగీతం, స్వామి ఒక వేదం, స్వామి ఒక నాదం, స్వామి ఒక అద్భుతం అంతే. దానికి నిర్వచనం లేదు, దానికి మాటలు చాలవు, జీవితాలు కూడా సరిపోవు. సో సత్యసాయి is not a god. He is an energy, supreme energy. అత్యద్భుతమైన, అత్యంతమైనటువంటి, అనంతమైనటువంటి దివ్య శక్తి, పరమాత్మ యొక్క శక్తి. ఆ శక్తి ఒక చిన్న 5 అడుగుల రూపంలో ఇక్కడికి వచ్చింది అని మనం చిన్నతనంగా చూసామేమో. ఎప్పుడైనా ఎక్కడైనా అందరి హృదయాలలో ఉండేది స్వామి అని నేను నమ్ముతాను. నేను ఈ సభాముఖంగా ఇప్పుడు అవకాశం దొరికిన విధంగా నేను ఒక్క మాట చెప్తున్నాను. నా ప్రవర్తన వల్ల, నా మాట వల్ల, నా తీరు వల్ల ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవ్వరైనా ఒక్క క్షణం బాధపడ్డా కూడా అందరికీ కూడా క్షమించమని వేడుకుంటూ, ఇంత అద్భుతమైనటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చిన స్వామి యొక్క దివ్య పాదార విందాలకు హృదయపూర్వకంగా ప్రణమిల్లుతూ స్వామికి కృతజ్ఞతా సుమాంజలిలో సమర్పిస్తూ సాయిరాం. జై సాయిరాం.